అదేం చిత్రమో గాని మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు అన్ని థియేటర్లలో కన్నా బుల్లితెర మీద సంచలనాలే. తాను రైటర్ గా మంచి ఊపు మీదున్న సమయంలో డైరెక్టర్ గా మారిన త్రివిక్రమ్ తీసిన రెండో సినిమా అతడు ఎప్పుడో 2005లో వచ్చింది. అంటే అక్షరాల 20 ఏళ్లు పూర్తి. అప్పటి నుంచి ఇప్పటి వరకు బుల్లితెరలో అలరిస్తూనే ఉంది. 20 ఏళ్లలో ఇప్పటికీ 1500 సార్లు ప్రసారం చేశారట స్టార్ మా వాళ్ళు. ఇది వరల్డ్ రికార్డ్. ఆ రికార్డును బహుశా ఏ సినిమా అందుకోలేదేమో. అతడు సినిమాను ఎన్నిసార్లు చూసినా బోర్ అనిపించదు. సినిమా అంతా ఎప్పుడు చూసినా ఫ్రెష్ ఫీల్ తోనే ఉంటుంది. కథ ప్రెజెంటేషన్ లో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మెరిట్ అంతా కనిపిస్తుంది. యాక్షన్, కామెడీ, ఎమోషన్, పాలిటిక్స్, క్రైమ్, ఇన్వెస్టిగేషన్, వాట్ నాట్ అన్ని సమపాలలో రంగరించాడు దర్శకుడు. ప్రతి సీను రక్తి కట్టింది. ఈ సినిమాకు మరో ప్రధాన బలం డైలాగులు. త్రివిక్రమ్ అదరగొట్టేశాడు. అదనపు బలం త్రిష, ముగ్ధ, మహేష్ తనకు మధ్య మంచి కెమిస్ట్రీ. నిజానికి అతడు లాగే కలేజా కూడా టీవీలో అనేక సార్లు ప్రసారమైంది. ఈ రోజుకు టీవీలో వస్తూ ఉంటే కాసేపు చూడాలనిపిస్తుంది. మహేష్ సినిమాలో తన కామెడీ టైమింగ్ పర్ఫెక్ట్ గా పండింది. అతడు విషయానికి వస్తే 2 ఏళ్ల క్రితమే టైమ్స్ లో ఓ వార్త వచ్చింది. 1000 సార్లు ప్రసారమైన తొలి సినిమా అని, 1500 సార్లు అని కొన్ని వెబ్సైట్లు రాసుకొచ్చాయి. సరే, ఇప్పటి లెక్కే సరైందని అనుకుందాం. లెక్కదేముంది, అంకెదేముంది. ఈ రోజుకు ప్రేక్షకుల్ని అలరిస్తూ ఉండటం దాని ఘనతే. ఓటీటీలో ఉన్నా సరే టీవీల్లో చూస్తూ ఉండటం విశేషమే. అతడు సినిమాకు సంబంధించిన విశేషం మరొకటి ఉంది. ప్రసారమైన ప్రతిసారి ఎంతో కొంత మంచి రేటింగ్స్ వస్తున్నాయి. సినిమా సంగతే కాదు, ఈ సినిమా సీన్ల స్పూఫ్స్, జోక్స్, పాటల ప్రోగ్రాంలు ఎన్నెన్నో. ఒకచోట హీరోయిన్ త్రిష విలన్ తో అంతిమ పోరాటానికి వెళ్తున్న మహేష్ బాబును అల్లుకుపోయి నేను వస్తా అంటుంది. దాన్ని వారించిన మహేష్ బాబు నేనే వస్తా అని బదులిస్తాడు. ఇలాంటి సీన్లు చాలా ఉన్నాయి సినిమాలో. ఓ కిరాయి హంతకుడు, తనను మోసం చేసిన సహనేరగాడు, ఎప్పుడో ఊరు వదిలి పారిపోయిన మనిషి తిరిగి ఇంటికి వెళ్తూ అనుకోకుండా మహేష్ బాబుకు రైల్లో కలవడం, అంతే అనుకోకుండా తనకు బదులుగా ఆ వ్యక్తి కాల్పుల్లో మరణించడం సినిమాలో అసలు ట్విస్టు. టార్గెట్ చేసి తరుముతున్న పోలీసుల నుంచి తప్పించుకోవడానికి, తాత్కాలికంగా తలదాచుకోవడానికి ఆ వ్యక్తి, అంతే అనుకోకుండా తనకు బదులుగా ఆ వ్యక్తి కాల్పుల్లో మరణించడం సినిమాలో అసలు ట్విస్టు. టార్గెట్ చేసి తరుముతున్న పోలీసుల నుంచి తప్పించుకోవడానికి, తాత్కాలికంగా తలదాచుకోవడానికి ఆ వ్యక్తి పేరుతో ఆ ఇంటికి వెళ్లిన మహేష్ బాబు ఆ కుటుంబ బంధంతో మునిగిపోవడం హృదయంగా తెరకెక్కింది. బావకాని బావతో మరదలు త్రిష బంధం అల్లుకుపోయిన తీరును, ఆ పాత్ర అమాయకత్వాన్ని కూడా త్రివిక్రమ్ కొత్తగా చిత్రీకరించిన తీరు ఆకట్టుకుంటుంది. అసలు నన్ను ఓ ఆడదానిగా చూస్తున్నావా అని త్రిష అలిగి మండిపడే సీన్ బహుశా త్రివిక్రమే మళ్ళీ తీయలేడేమో. సరే, రాజకీయాలు, కుట్రలు ఎక్సెట్రా ఉన్నా సరే ఆ కుటుంబంలో మహేష్ బాబు పాత్ర ఒదిగిపోయిన తీరు సినిమాకు పెద్ద ఆకర్షణ.